ఫారిన్ కంపెనీలో జాబ్ చేయాలి అంటే యుఎస్ వెళ్ళాలి, యూరోప్ కి రీలొకేట్ అవ్వాలి, వీసా స్పాన్సర్షిప్ కావాలి. చాలా మందికి ఇప్పటికీ ఇదే పర్సెప్షన్. బట్ రియాలిటీ ఏంటి అంటే ఫారిన్ కంపెనీలో వర్క్ చేయడానికి ఫారిన్ కంట్రీలో ఉండాల్సిన అవసరం ప్రతి రోల్ కి లేదు. ఇండియాలో ఉండి కూడా గ్లోబల్ కంపెనీస్ కి వర్క్ చేయొచ్చు. గిట్ ల్యాబ్, అట్లాసియన్ లాంటి కంపెనీస్ ఇండియా బేస్డ్ రిమోట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపర్చునిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబీ, సేల్స్ ఫోర్స్ లాంటి గ్లోబల్ కంపెనీస్ కి ఇండియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టీమ్స్ ఉన్నాయి. అంటే ఆపర్చునిటీ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చాలా మంది ఆపర్చునిటీని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేరు. ఎగ్జాంపుల్, లింక్డ్ఇన్ లో ఒక జాబ్ చూసారు, లొకేషన్ దగ్గర రిమోట్ అని ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయింది, ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అయింది, రెజ్యూమ్ అప్లోడ్ చేశారు. ఫ్యూ డేస్ తర్వాత అప్లికేషన్ రిజెక్టెడ్. అప్పుడు డౌట్ వస్తుంది, అన్ని మ్యాచ్ అయ్యే రిజెక్ట్ ఎందుకు? రీజన్ మీ స్కిల్లో కాకపోవచ్చు, లొకేషన్ అవ్వచ్చు. బికాస్ రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని కాదు. రిమోట్ యుఎస్ వేరు, రిమోట్ యూరోప్ వేరు, రిమోట్ ఇండియా వేరు. ఈ స్మాల్ డిఫరెన్స్ తెలియకుండా చాలా మంది ఎలిజిబుల్ కాని రోల్స్ కి అప్లికేషన్స్ పంపిస్తూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో జస్ట్ 30 కంపెనీ నేమ్స్ చెప్పేసి వదిలేను. ఈ కంపెనీస్ ఎలా టార్గెట్ చేయొచ్చు, యాక్చువల్ గా ఇండియా నుంచి ఎలిజిబుల్ జాబ్ కి ఎలా ఐడెంటిఫై చేయాలి, కంపెనీకి ఇండియాలో ఆఫీస్ లేకపోయినా మిమ్మల్ని ఎలా హైర్ చేసుకుంటుంది, ఎంప్లాయ్ గా హైర్ చేసుకుంటుందా, కాంట్రాక్టర్ గా హైర్ చేసుకుంటుందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యుఎస్ కంపెనీకి ఇండియా నుంచి వర్క్ చేస్తే యుఎస్ సాలరీ వస్తుందా, ఒక్కొక్కటి క్లియర్ గా చెప్తా. అండ్ చాలా మంది నా ఫ్రెండ్స్ యుఎస్ లో ఉన్న కంపెనీ అంటే ఇండియాలో కంపెనీ లేదు, అలా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకునే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. కమింగ్ టు చాప్టర్ 1, 30 గ్లోబల్ కంపెనీస్ యూ కెన్ టార్గెట్ ఫ్రమ్ ఇండియా. ముందు ఒక కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. ఈ 30 కంపెనీస్ అన్ని సేమ్ టైప్ కాదు. బేసికలీ 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటేమో ఇండియాలో ఉంటూనే డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ రిమోట్ మోడల్లో వర్క్ చేయగలిగే గ్లోబల్ కంపెనీస్. ఇంకోటి ఫారిన్ హెడ్ క్వార్టర్డ్ కంపెనీస్ బట్ ఇండియాలో ఆల్రెడీ ఆఫీసెస్ అండ్ టీమ్స్ ఉన్న కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ల్యాబ్, అట్లాసియన్, డీల్, ఎలాస్టిక్, కెనానికల్, ఆటోమేటిక్, రిమోట్, గ్రాఫానా ల్యాబ్స్. ఈ కంపెనీస్ రిమోట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ వర్కింగ్ మోడల్ కి చాలా ఫేమస్. గిట్ ల్యాబ్ ఆల్ రిమోట్ మోడల్ ఫాలో చేస్తుంది. అట్లాసియన్ కి టీమ్స్ ఎనీవేర్ మోడల్ ఉంది. ఇండియా కూడా అట్లాసియన్ ఎలిజిబుల్ వర్కింగ్ లొకేషన్స్ లో ఒకటి. డీల్ లాంటి కంపెనీస్ కూడా ఇండియా బేస్డ్ ఆపర్చునిటీస్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్లౌడ్ఫ్లేర్, మోంగోడిబి, రెడ్ హ్యాట్, హబ్స్పాట్, షాపిఫై, ట్విలియో, ఆక్టా, కన్ఫ్లుయెంట్, డేటాడాగ్. ఇవి గ్లోబల్ ప్రొడక్ట్, క్లౌడ్ అండ్ సాస్ కంపెనీస్. క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, బ్యాక్ అండ్ డెవాప్స్, ప్రొడక్ట్, కస్టమర్ ఫేసింగ్ రోల్స్, ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ కోసం ట్రాక్ చేయొచ్చు. ఇంకా సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, అడోబీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆరకిల్, సిస్కో, ఎన్విడియా, ఇంట్యూట్, ఉబర్, ఐబిఎం, డెల్ టెక్నాలజీస్. వీటిలో చాలా కంపెనీస్ కి ఇండియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హైరింగ్ ప్రెసెన్స్ ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి కంపెనీలో ఇప్పుడు ఇండియా రిమోట్ వేకెన్సీ ఉంది అని కాదు. ఓపెనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో అప్లోడ్ చేసిన రోజు ఉన్న జాబ్ మీరు నెక్స్ట్ మంత్ చూసే టైంకి క్లోజ్ అయిపోవచ్చు. సో ఇది వేకెన్సీ లిస్ట్ కాదు, ఇది టార్గెట్ లిస్ట్. అండ్ కంపెనీ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బిగ్ మిస్టేక్ అవాయిడ్ చేయాలి అంటే అదే రిమోట్. రిమోట్ అనే వర్డ్ ని రాంగ్ గా అండర్స్టాండ్ చేసుకోవడం. చాప్టర్ నెంబర్ 2, ద బిగ్గెస్ట్ రిమోట్ జాబ్ ట్రాప్. సపోజ్ మీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓపెనింగ్ కనిపించింది, స్కిల్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి, లొకేషన్ రిమోట్ యుఎస్ఏ. మీరు అనుకుంటారు రిమోటే కదా, ఇండియా నుంచి వర్క్ చేయొచ్చు అని అప్లై చేస్తారు. ఇక్కడ రిమోట్ అంటే ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు, అంతేగాని వరల్డ్ లో ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు అని కాదు. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. జాబ్ లిస్టింగ్ లో రిమోట్ యుఎస్ఏ అని ఉంటే యూజువల్లీ యుఎస్ బేస్డ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని. రిమోట్ యూరోప్ అని ఉంటే యూరోప్ లొకేషన్ కి రిస్ట్రిక్టెడ్ అనొచ్చు అని. రిమోట్ ఇండియా అని ఉంటే లొకేషన్ మ్యాచ్ అయింది, అప్పుడు మిగతా ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. ఇండియా డిస్ట్రిబ్యూటర్ అని ఉంటే కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి రిక్వైర్మెంట్ వెరిఫై చేయాలి. అపాక్ అని ఉంటే ఇండియా ఆటోమేటికలీ ఇంక్లూడెడ్ అని అజ్యూమ్ చేయకండి. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. వై ఆల్ దీస్ రిస్ట్రిక్షన్స్ అంటే రిమోట్ వర్క్ వాళ్ళ ఆఫీస్ డిసపియర్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ లాస్ డిసపియర్ అవ్వచ్చు, కంపెనీ పేరోల్ హ్యాండిల్ చేయాలి, ట్యాక్సెస్ హ్యాండిల్ చేయాలి, రిమోట్ బెనిఫిట్స్ ఉండొచ్చు, ఎంప్లాయీ బెనిఫిట్స్ కావచ్చు, వర్క్ అథరైజేషన్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, డేటా సెక్యూరిటీ రిస్ట్రిక్షన్ కావచ్చు, టైమ్ జోన్ ఓవర్లాప్ కావచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఈ లొకేషన్ బేస్డ్ తీసుకుంటారు అనమాట. జాబ్ టైటిల్ తర్వాత చూడాల్సింది శాలరీ కాదు, లొకేషన్. లొకేషన్ మ్యాచ్ అయ్యాకనే రిమైనింగ్ జాబ్ డిస్క్రిప్షన్ మీకు యూస్ఫుల్. ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, కంపెనీ యుఎస్ లో ఉంది, ఇండియాలో ఆఫీస్ లేదు, ఇండియన్ లీగల్ ఎంటిటీ కూడా లేదు, మరి మమ్మల్ని అసలు ఎలా హైర్ చేసుకుంటారు? దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 3, హౌ ఫారిన్ కంపెనీస్ హైర్ ఇండియన్ ఎంప్లాయీస్. ఇమాజిన్ కాలిఫోర్నియాలో ఒక స్టార్ట్అప్ ఉంది.
వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న మీరు నచ్చారు, ఇంటర్వ్యూ క్లియర్ చేశారు, జాబ్ కూడా ఆఫర్ చేయాలి అనుకున్నారు. ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీకి ఇండియాలో ఆఫీస్ లేదు. అప్పుడు జనరల్లీ 3 రూట్స్ ఉన్నాయి. ఫస్ట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. కంపెనీకి ఇండియాలో ఓన్ లీగల్ ఎంటిటీ ఉంటే డైరెక్ట్గా ఎంప్లాయ్గా హైర్ చేసుకుంటారు. ఇండియన్ పేరోల్, బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్ కంపెనీ డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ మోడల్. బట్ కంపెనీకి ఇండియాలో ఎంటిటీ లేకపోతే ఇక్కడ సెకండ్ మోడల్ వస్తుంది, ఎంప్లాయర్ ఆఫ్ రికార్డ్, ఈఓఆర్. పేరు కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు, కాన్సెప్ట్ ఈజీ. ఫారిన్ కంపెనీ మిమ్మల్ని ఇండియాలో లీగల్లీ ఎంప్లాయ్ చేయడానికి ఒక లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ని యూజ్ చేస్తుంది. ఆ ఈఓఆర్ పేరోల్ హ్యాండిల్ చేస్తుంది, కాంప్లియన్స్ హ్యాండిల్ చేస్తుంది, బెనిఫిట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్ చేస్తుంది. మీరు డైలీ వర్క్ మాత్రం ఫారిన్ కంపెనీ టీమ్తో వర్క్ చేస్తారు. అంటే పేపర్ మీద ఎంప్లాయ్మెంట్ సెటప్ ఒక కంపెనీ హ్యాండిల్ చేయొచ్చు, యాక్చువల్ వర్క్ వేరే గ్లోబల్ కంపెనీ కోసం పనిచేస్తుంటారు. డీల్, రిమోట్ లాంటి కంపెనీస్ ఈ టైప్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. మరి థర్డ్ మోడల్, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్. ఇక్కడ మీరు ట్రెడిషనల్ ఎంప్లాయ్ కాకపోవచ్చు, కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేసి ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తారు. పేమెంట్ మంత్లీ రావచ్చు, ఫుల్ టైం లాగా వర్క్ కూడా ఉండొచ్చు. బట్ లీగల్ రిలేషన్షిప్ ఎంప్లాయ్ లాగా నెససరీగా ఉండదు. అందుకే లింక్డ్ఇన్ లో ఇద్దరు పీపుల్ ఐ వర్క్ రిమోట్లీ ఫర్ యుఎస్ స్టార్ట్అప్ అని సేమ్ సెంటెన్స్ పెట్టినా ఒకరు ఎంప్లాయ్ అవ్వచ్చు, ఇంకొకరు కాంట్రాక్టర్ అవ్వచ్చు. అవుట్ సైడ్ నుంచి సేమ్, ఇన్సైడ్ కంప్లీట్లీ డిఫరెంట్. బెనిఫిట్స్ డిఫరెంట్, ట్యాక్స్ హ్యాండిల్ చేసే ప్రాసెస్ డిఫరెంట్, స్టాట్యుటరీ ప్రొటెక్షన్ డిఫరెంట్. సో ఫారిన్ ఆఫర్ వచ్చినప్పుడు శాలరీ నెంబర్ చూసి ఇమీడియట్ గా ఎక్సైట్ అవ్వకండి. ఫస్ట్ క్వశ్చన్, ఐ బీయింగ్ హైర్డ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆర్ ఎ కాంట్రాక్టర్? ఆ ఆన్సర్ తెలిసాక నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ కంపెనీ కదా మరి యుఎస్ శాలరీ ఇస్తారన్న డౌట్ అందరికీ ఉంటుంది. అదే మనం క్లియర్ చేద్దాం. చాప్టర్ 4, విల్ యూ యాక్చువల్లీ గెట్ యుఎస్ శాలరీ? సపోజ్ సేమ్ కంపెనీలో యుఎస్ ఎంప్లాయీకి యాన్యువల్ శాలరీ $1,50,000 ఉన్నాయనుకుందాం. మీరు ఇండియా నుంచి సేమ్ టైప్ ఆఫ్ రోల్కి చేస్తున్నారు. సింపుల్ క్యాల్కులేషన్, 1,50,000ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1 crore ప్లస్. సో మీకు కూడా అదే వస్తుందా? నాట్ నెసెసరీలీ ఎస్. ఇది ఫారిన్ రిమోట్ జాబ్ గురించి బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ లో ఒకటి. యుఎస్ కంపెనీ అంటే యుఎస్ శాలరీ అని గ్యారంటీ లేదు. కంపెనీస్ డిఫరెంట్ కాంపెన్సేషన్ మోడల్స్ ఫాలో చేస్తాయి. కొన్ని ఎంప్లాయ్ లొకేషన్ ని బట్టి శాలరీ బ్యాండ్ డిసైడ్ చేస్తాయి, కొన్ని లోకల్ మార్కెట్ రేట్స్ కన్సిడర్ చేస్తాయి, కొన్ని బ్రాడర్ రీజనల్ బ్యాండ్స్ అనేవి ఫాలో అవుతాయి. పాలసీ కంపెనీ బట్టి మారుతుంది. సో ఇంటర్నెట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ XYZ కంపెనీ ఎన్స్ $150K అని చూస్తే క్యాల్కులేటర్ ఓపెన్ చేసి $1 to రూపీ కన్వర్షన్ చేసేయకండి. మీ యాక్చువల్ ఆఫర్ లో ఏముందో అది చూడండి. ఫిక్స్డ్ కాంపెన్సేషన్ ఎంత, వేరియబుల్ పే ఎంత, ఈక్విటీ ఉందా, బెనిఫిట్స్ ఏంటి, ఎంప్లాయా, కాంట్రాక్టరా, ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఏంటి, కరెన్సీ ఏంటి, ఇవి యాక్చువల్ క్వశ్చన్స్. ఫారిన్ కంపెనీలో వర్క్ చేయడం వల్ల గ్లోబల్ టీమ్స్ తో ఎక్స్పీరియన్స్ రావచ్చు, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే ఎక్స్పోజర్ దొరకచ్చు, స్ట్రాంగ్ కాంపెన్సేషన్ కూడా పాసిబుల్. బట్ ఫారిన్ లోగో చూసి కాంపెన్సేషన్ అజ్యూమ్ చేయకండి, యాక్చువల్ ఆఫర్ కంపేర్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకో మిస్కన్సెప్షన్ బ్రేక్ చేయాలి, ఇదంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్కే కదా అని. నో. చాప్టర్ 5, గ్లోబల్ జాబ్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. గ్లోబల్ ఆపర్చునిటీస్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా ఇంజనీర్, ఏఐ ఇంజనీర్ అంతే అని చాలా మంది అనుకుంటారు. యాక్చువల్లీ ఆపర్చునిటీస్ చాలా బ్రాడర్ గా ఉంటాయి. ఇంజనీరింగ్ నుంచి కస్టమర్ సక్సెస్ వరకు, ప్రొడక్ట్ నుంచి డిజైన్ వరకు, సేల్స్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, టెక్నికల్ సపోర్ట్, సొల్యూషన్ ఇంజనీరింగ్, డిఫరెంట్ బిజినెస్ ఫంక్షన్స్ లో గ్లోబల్ కంపెనీస్ హైర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాస్ కంపెనీకి సాఫ్ట్వేర్ బిల్డ్ చేసే ఇంజనీర్ ఎంత ఇంపార్టెంటో, ఆ సాఫ్ట్వేర్ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే సొల్యూషన్ ఇంజనీర్ కూడా అంతే ఇంపార్టెంట్. కస్టమర్ రిటర్న్ అవడానికి కస్టమర్ సక్సెస్ టీమ్ కావాలి, ప్రొడక్ట్ సేల్ చేయడానికి సేల్స్ టీమ్ కావాలి, మార్కెట్ చేయడానికి మార్కెట్ టీమ్ కావాలి, ఆపరేషన్స్ రన్ చేయడానికి సపరేట్ టీమ్స్ కావాలి. సో కోడింగ్ రాదు అని గ్లోబల్ కంపెనీ కెరీర్ ని ముందే రిజెక్ట్ చేసుకోకండి. ఇన్స్టెడ్ ఒక క్వశ్చన్ అడగండి, నా ఎగ్జిస్టింగ్ స్కిల్ కి గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ ఉందా? డిమాండ్ ఉంటే నెక్స్ట్ ప్రాబ్లం జాబ్ ని ఫైండ్ చేయడం. అండ్ ఇక్కడ ర్యాండమ్ జాబ్ సెర్చ్ కన్నా ఒక బెటర్ అప్రోచ్ ఉంది. చాప్టర్ 6, హౌ టు యాక్చువల్లీ ఫైండ్ దీస్ జాబ్స్. ఫస్ట్, గూగుల్లో డైలీ బెస్ట్ రిమోట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫారిన్ జాబ్స్ అని ర్యాండమ్ గా సెర్చ్ చేయడం రెడ్యూస్ చేయాలి. టార్గెట్ కంపెనీ అప్రోచ్ యూజ్ చేయండి. ఈ వీడియోలో ఉన్న 30 కంపెనీస్ లిస్ట్ మీ ఫీల్డ్ కి రిలవెంట్ అయిన 10 కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు డెవాప్స్ ఇంజనీర్ అనుకుందాం, మీ షార్ట్ లిస్ట్ వేరే ఉంటుంది. మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అయితే మీ షార్ట్ లిస్ట్ వేరే ఉంటుంది. కస్టమర్ సక్సెస్ లో ఉంటే మీ షార్ట్ లిస్ట్ ఇంకోలా ఉంటుంది. షార్ట్ లిస్ట్ రెడీ అయ్యాక లింక్డ్ఇన్ మీద కంప్లీట్లీ డిపెండ్ అవ్వకండి. అఫీషియల్ కెరీర్ పేజెస్ కి వెళ్ళండి, సెర్చ్ చేయండి రిమోట్ ఇండియా, ఇండియా డిస్ట్రిబ్యూటెడ్, ఇండియా, అపాక్, బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గావ్, చెన్నై, ముంబై జాబ్ దొరికింది. ఇప్పుడు అప్లై చేయాలంటే వెయిట్. చెక్ 1, లొకేషన్, ఇండియా నుంచి ఎలిజిబుల్లా. చెక్ 2, ఎంప్లాయ్మెంట్ టైప్, ఎంప్లాయా, కాంట్రాక్టరా, టెంపరీ రోలా. చెక్ 3, వర్క్ రిక్వైర్మెంట్స్, టైమ్ జోన్ ఓవర్లాప్ కావాలా, నైట్ షిఫ్ట్స్ ఉన్నాయా, ట్రావెల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా,
వర్క్ అథరైజేషన్ కండిషన్స్ ఏంటి, ఈ 3 క్లియర్ అయ్యాక స్కిల్స్ చూడండి. రోల్స్ మీకు జెన్యున్ గా మ్యాచ్ అవుతున్నాయా, రెజ్యూమే కస్టమైజ్ చేయండి. పాసిబుల్ అయితే ఎంప్లాయీ రెఫరల్ ట్రై చేయండి. 100 రిమోట్ జాబ్స్ కి సేమ్ రెజ్యూమే పంపించి 100 రిజెక్షన్స్ మెయిల్ రిసీవ్ చేయడం కన్నా 10 రిలవెంట్ జాబ్స్ ని ఐడెంటిఫై చేసి లొకేషన్ మ్యాచ్ చేసి స్కిల్స్ మ్యాచ్ చేసి రెజ్యూమే కస్టమైజ్ చేసి టార్గెటెడ్ గా అప్లై చేయడం బెటర్ అప్రోచ్. అండ్ ఈ ఎంటైర్ వీడియో నుంచి ఒక్క లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, రిమోట్ అనే వర్డ్ ఇంపార్టెంట్ కాదు, రిమోట్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. సో ఫారిన్ కంపెనీలో కెరీర్ బిల్డ్ చేయాలి అంటే ఫారిన్ కంట్రీకి వెళ్లాల్సిందే అనే రూల్ ప్రతి రోల్ కి అప్లై అవ్వదు. ఇండియాలో ఉంటూనే గ్లోబల్ టీమ్స్ తో వర్క్ చేయడానికి పాత్స్ ఉన్నాయి. కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ లో యుఎస్ కంపెనీ హైరింగ్ అని చూసి అప్లై చేయడం అంత ఇంపార్టెంట్ కాదు. 4 థింగ్స్ మ్యాచ్ చేయాలి, రైట్ కంపెనీ, రైట్ లొకేషన్, రైట్ రోల్, రైట్ స్కిల్. అండ్ ఈ వీడియోలో చెప్పిన 30 కంపెనీస్ మీ జాబ్ గ్యారంటీ లిస్ట్ కాదు, మీ రీసెర్చ్ స్టార్టింగ్ పాయింట్. లిస్ట్ ని సేవ్ చేసుకోండి, మీ ఫీల్డ్ కి రిలవెంట్ కంపెనీ షార్ట్ లిస్ట్ చేసుకోండి, అఫీషియల్ కెరీర్ పేజ్ ఫాలో అవ్వండి, ఇండియా ఎలిజిబుల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు టార్గెటెడ్ గా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ టైం లింక్డ్ఇన్ లో బిగ్ లెటర్స్ లో రిమోట్ అని కనిపిస్తే వెంటనే అప్లై క్లిక్ చేయకండి. ఒక లైన్ కిందకి చూడండి, రిమోట్ ఎక్కడ. సమ్ టైమ్స్ ఆ ఒక్క వర్డే మీరు ఆ జాబ్ కి ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ చేస్తుంది. సో జాగ్రత్త. ఈ కంపెనీస్ లో కరెంట్ ఇండియా ఎలిజిబుల్ ఆపర్చునిటీస్, రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అండ్ అప్లికేషన్ తో సపరేట్ పార్ట్ 2 కావాలి అంటే కింద పార్ట్ 2 అని టైప్ చేసేయండి. దాని మీద ఇంకో వీడియో అనేది చేసేస్తా. అంటే ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.